వైఎస్ఆర్సీపీ అభివృద్ధి కోసం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడం కోసం కష్టపడే కార్యకర్తల కుటుంబాలకు అండగా ఉండటం, కష్టకాలంలో వారికి భరోసా కల్పించడం తన బాధ్యతని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి చెప్పారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం బ్రహ్మదేవం గ్రామంలో ఇటీవల కార్యకర్తలు మృతి చెందగా బాధిత కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షుడు మెట్టా విష్ణువర్ధన్ రెడ్డి, వన్నికుల క్షత్రియ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ నెల్లూరు శివప్రసాద్, జెడ్పీటీసీ బందెల వెంకట సుబ్బయ్య తదితరులతో కలిసి 4వ వార్డు మెంబర్ బట్టికాల కన్నయ్య కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. అనంతరం గోవర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అండగా ఉంటామని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో మండలంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కట్టా సుబ్రహ్మణ్యం, స్థానిక నాయకులు బషీర్, అగ్నిసాయి ప్రదీప్, గుణశేఖర్ తదితరులు ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యున్నతి కోసం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావడం కోసం గతంలో ఎన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు చేశారో, ఏ విధంగా వాళ్ళు కృషి చేశారనేటువంటిది గుర్తు చేసుకోవాల్సినటువంటి సందర్భం. కాబట్టి ఎవరన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల్ని, కార్యకర్తల్ని కోల్పోయినప్పుడు మా కుటుంబ సభ్యుల్ని కోల్పోయినట్లే భావించి ఆ కుటుంబాలను పరామర్శించడం అనేటువంటిది ఆనవాయితీగా వచ్చినటువంటి ప్రక్రియ. అధికారం ఉన్నా అధికారం లేకపోయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విశేషమైనటువంటి సేవలు అందించినటువంటి కుటుంబ సభ్యులు లాంటి వ్యక్తులను కోల్పోయినప్పుడు వాళ్ళందరికీ కూడా శ్రద్ధాంజలి ఘటించడం, ఆ కుటుంబాలకు ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేసేటువంటి ప్రక్రియలో భాగంగా ఈరోజు బ్రహ్మదేవానికి సంబంధించి ఈరోజు ఇద్దరిని కోల్పోయాం. వాళ్ళిద్దరికీ కూడా ఈరోజు ఆ కుటుంబాలను పరామర్శించి సీనయ్య సోదరి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆది నుంచి అండదండలు అందించినటువంటి వార్డు సభ్యుడిగా ఉన్నటువంటి కన్నయ్య, వీళ్ళిద్దరినీ ఈరోజు కోల్పోవడం దురదృష్టకరం. కాబట్టి ఆ కుటుంబాలకి ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేయడానికి ఈరోజు రావడం జరిగింది. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎవరైతే మత్స్యకారేతరులు ఉన్నారో వాళ్ళు పాపం ఆ మత్స్య సంపద మీద జీవనం గడుపుతున్నారో వాళ్ళందరికీ ప్యాకేజ్ ఇవ్వాలనేటువంటి ఆలోచన చేస్తే దాని మీద రకరకాలైనటువంటి విమర్శలు వెలువెత్తితే, ఆ ప్యాకేజ్ అనేటువంటిది అడుగున పడిపోతే దాని గురించి పట్టించుకునేటువంటి వాడే కరువు అయితే, ఒకసారి ఆలోచన చేసి కొన్ని గ్రామాలు మమ్మల్ని కలపండి, కొన్ని కుటుంబాలు మమ్మల్ని కలపండి అనేటప్పుడు మత్స్యకారేతర ప్యాకేజీ మత్స్యకారులతో కలిపి మొత్తం యూనిట్గా తీసుకుని మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలను, అన్ని కుటుంబాలని 25,000 రూపాయల లెక్కన జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా మత్స్యకారేతర ప్యాకేజీ అన్ని కుటుంబాలకు మత్స్యకారులతో సహా అందించడం జరిగింది. అనేక సంవత్సరాలుగా ఉన్నటువంటి ఫిషింగ్ హార్బర్ కోల్పోయాం. కృష్ణపట్నం ఈరోజు ఓడరేవుగా వచ్చింది, కృష్ణపట్నం పోర్ట్ వచ్చింది. దానివల్ల ఫిషింగ్ హార్బర్ కోల్పోయామంటే వాళ్ళకి ఫిషింగ్ జెట్టి ఏర్పాటు చేయడం, ఫిషింగ్ జెట్టి నిర్మాణం దాదాపుగా పూర్తి అయ్యేటువంటి పరిస్థితి.